హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫస్ట్ అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. ఇంగ్లాండ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఫేవరెట్ టీమ్గానే బరిలోకి దిగడం జరిగింది. కానీ ఇంగ్లాండ్ యొక్క ఆట తీరు మాత్రం అనుకున్న విధంగా అయితే లేదు. కానీ ఇంగ్లాండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో టోటల్ స్కోర్ వచ్చేసి 179/10 వికెట్స్ అయితే తీయడం జరిగింది. అందులో ఇంగ్లాండ్లో ప్రతిసారి మ్యాచ్ ఆడుతున్న జేఈ రూటే 37 రౌండ్స్ 44 బాల్స్లో అయితే అత్యధిక స్కోర్గా నిలవడం జరిగింది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో హైయెస్ట్ వికెట్లుగా మల్డర్ 3 వికెట్లు అయితే తీయడం జరిగినది. మొత్తానికైతే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా అయితే సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వడం జరిగింది. గ్రూప్ ఏ నుండి ఇండియా మరియు న్యూజిలాండ్ అయితే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. అనుకున్నట్టుగానే సౌత్ ఆఫ్రికా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా స్కోర్ 181/3 వికెట్లు అయితే తీయడం జరిగింది. లాస్ట్లో కల్సిన్ ఆది రషీద్ బౌలింగ్లో లాస్ట్లో ఆడి అవుట్ అవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో హైయెస్ట్ స్కోర్గా వాన్ డియర్ డుసెన్ 72 రన్స్ 87 బాల్స్లో ఆడడం జరిగింది. అంతేకాకుండా ఇంగ్లాండ్ బౌలర్ జాఫ్రా ఆర్చర్ 2 వికెట్స్ అయితే తీసుకొని ఇంగ్లాండ్ బౌలర్లో హైయెస్ట్గా అయితే ఉండడం జరిగింది. రేపు జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో గ్రూప్ బిలో ఉన్న ఆస్ట్రేలియా టీంతో ఆడడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ ఏలో ఓడిపోవడం జరుగుతుందో వాళ్ళు రేపు టాప్ ప్లేస్లో ఉన్న గ్రూప్ బిలో టాప్ ప్లేస్లో ఉన్న సౌత్ ఆఫ్రికాతో అయితే ఆడడం జరుగుతుంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.